నేటి హైటెక్ యుగంలో సంపాదన కోసం ప్రతి వ్యక్తి పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఎవరి జీవితం వారికే భారంగా మారిన ఈ తరుణంలో తోటి వారికి సాయం చేయాలనే ఆలోచన సమాజంలో కనుమరుగైపోతోంది. ఒక వ్యక్తి ఎంత ఆర్జించినప్పటికీ తనకున్న ధనాన్ని కానీ సమయాన్ని కానీ పరులకి వెచ్చించలేని పరిస్థితిలో నేటి సమాజం ఉంది. ఎంత సంపాదించినా ఒక కుటుంబాన్ని వెళ్లదీయటమే కష్టంగా మారిన ఈ తరుణంలో ఎల్లారెడ్డిగూడలోని ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో టైర్లకు పంచరు వేసే చిన్నపాటి దుకాణాన్ని నడుపుతున్న ప్రకాష్ నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నాడు. తనకి వచ్చే కొద్దిపాటి సొమ్ముతోనే భార్య, 2 ఆడపిల్లలని సాకటమే కాక ఇతరులకి తోచినంత సాయం చేయాలన్న ఆయన ఆలోచనే ఈరోజు ఆయనను మీ ముందుంచింది. టైర్లకు పంచరు వేయటమే వృత్తిగా ఎంచుకున్న ఈయన తన చుట్టుపక్కల ఉన్నవారికి సహాయం చేయటం తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అందుకే అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. టైర్లకు పంచరు వేసే ఈయన ఇతరులకి ఏం సాయం చేయగలడు అనుకుంటున్నారా? రండి చూద్దాం. వేసవిలో చలివేంద్రాలను పెట్టి మజ్జిగ, మంచినీళ్లని ఇచ్చి వారి దాహార్తిని తీరుస్తున్నాడు. తను నివసించే చుట్టుపక్కల రోడ్లకు గుంతలు పడితే తట్టాపారా తీసుకొని తానే స్వయంగా వెళ్లి ఆ గుంతలను పూడ్చి అనేక మంది ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతున్నాడు. ఎక్కడైనా ఫంక్షన్లకి వెళితే అక్కడ వృధాగా మిగిలిన ఆహారాన్ని పేదలకు పంచుతున్నాడు. దేశ నాయకుల జయంతికి అనాథ పిల్లలకు మిఠాయిలు పంచటం లాంటి అనేక మంచి పనులు చేస్తున్నాడు. ఇంత చేసినా ఆర్థికంగా ఏ రోజూ ఎవరి సహాయాన్ని ఎదురుచూడలేదు. తనకి వచ్చే కొద్దిపాటి ఆదాయంలోనే ఇతరులకి కూడా సాయం చేసే నిస్వార్థ సేవకుడు ప్రకాష్. అందుకే ఇతను అందరితోనూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఏ వర్షం పడినా, చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మా నాయకుల కంటే ఇతని బెస్ట్ అనుకుంటామండి మేము. ప్రకాష్ ఈ ఏరియాలో అందరికీ ఎప్పుడు ఏ అవసరమైనా కూడాను జనరల్గా వచ్చి అందరికీ వాలంటరీగా హెల్ప్ చేస్తుంటాడు. తన దగ్గర వసూలైన వాటితోటి తన సొంత ఫండ్స్ తోటి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి మాకంటే అతనే ఇంకా ఎక్కువగా సొసైటీకి హెల్ప్ చేస్తున్నాడని నేను ఫీల్ అవుతున్నానండి. అనేక మంది ఆయన సేవలను గుర్తించినప్పటికీ, అవార్డులు, రివార్డులు ఇచ్చినప్పటికీ తాను మాత్రం నిరాడంబరంగానే ఉన్నాడు. దాదాపు 20 సంవత్సరాలు వర్క్ చేస్తున్నా నేను. ఎందుకంటే అన్ని చోట్ల తిరుగుతున్నా, చేస్తున్నా, కానీ ఎవరు చూస్తున్నాడు వెళ్ళిపోతారు, అదేం ప్రాబ్లం కాదని చెప్పేసి నేను కష్టపడి సంపాదించి కొద్దిగా డబ్బులు తీసి పక్కకేసి కొద్దిగా జమ చేసి ఈ అన్నద పిల్లలకు కానీ వాళ్ళకని వీళ్ళకని పెంచి పెడుతుంటా. చాలామంది అన్నీ ఎందుకు చేస్తున్నావు, ఏమొస్తుంది అంటారు. కానీ ఏంటంటే ఒకప్పుడు నేను చిన్నప్పటి నుంచి అట్లనే ఏగిన చూసినా అనమాట. ఇంకోళ్ళ పరిస్థితి రావద్దని చెప్పేసి వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళ అనాథ పిల్లలు కానీ ఉన్నా కానీ పిల్లలు రోడ్లో గుంతలు పడ్డారు. ఎందుకంటే మూస్తా ఒక్కోసారి పడిపోయి తల వలిపోతుంది, వాళ్ళకు రక్తం వెళ్తుంది, బెడ్ వెళ్తుంది. ఇవన్నీ ఎందుకని చెప్పి వెంబడే నేను స్పందిస్తాను. అక్కడ గుంతలు స్పందిస్తా. ఇట్లా ఏమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తుంటా. కానీ అవి బుక్స్, బట్టలు, దుప్పట్లని, గొడుగులను వర్షాకాలంలో ఇవన్నీ ఇస్తుంటా అన్నమాట. ఇట్లా రోజు ఎందుకు చేస్తావు, ఇప్పుడు ఒకసారి చేసుకోవాలి మీరంటే నాకు మనసు ఒప్పదు. నేను దాదాపు నుంచి 8 సంవత్సరాలు చేస్తాను సార్. ఇది 8 సంవత్సరాలు చేస్తున్నా. నా డబ్బులు లేకుండా ఫైనాన్స్ తీస్తాను. నేను మళ్ళీ 30,000 పాటు ఫైనాన్స్ తీస్తా. అది తీసి చేస్తాను. ఎందుకంటే అది ఆపను. ఇలా నీకు మాట ఇచ్చినంటే ఆ పని ఇలా అయిపోవాలి. నాకు ఏంటంటే మనకు సేవ అనేది ఒక భగవంతుడు ఏదో గుడికి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది నాకు. అలాంటిది మరవద్దు అని చెప్పేసి నేను ఎందుకు చేస్తాను అంటే, ఎందుకు ఇలా రావాలంటే నన్ను చూసి ఇంకోళ్ళు చేయరు. మంచి పనులు చేయటానికి పేదరికం అడ్డు కాదని, మంచి మనసు ఉంటే చాలని తెలియచెప్పే ప్రకాష్ లాంటి వారిని ప్రోత్సహిద్దాం. అతని బాటలోనే నడుద్దాం. జై హింద్.